కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి కానీ ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మాసరాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క కుంభరాశి వారికి ఏ శని జరుగుతుంది, అయితే అత్యధికంగా పీడిస్తుంది అనేటటువంటి భావన వీరిలో ఉంది. దానికి కారణంగానే మీరు ఎంత చక్కటి ఫంక్షన్స్ పెట్టి, ఎంత చక్కగా డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏదో ఒక విధమైనటువంటి నిర్లిప్తత, మనసులో నిరాశ భావము అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళకి అత్యధికంగా ఈ శని పీడించడం వల్ల పళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని మీరు తీస్తారు జన్మంలో. మరి శనితో పాటు 7 మార్చి నుంచి శుక్రుడు, మార్చి 15 నుంచి కుజుడు కూడా చేయడం వల్ల అధికమైనటువంటి లాభాలు మీరు ఆర్జించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీ జీతాలు పెంచుతారు. తర్వాత ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. వర్క్ లోడ్ అనేటటువంటిది ఎక్కువగా మీకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి రీత్యా మంచిగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి పెన్షన్ సర్టిఫికేట్స్ని జాగ్రత్తగా దాచుకోరా బాబు అని చెప్తే వాళ్ళు పెన్షన్ సర్టిఫికేట్స్ ఇచ్చిన మరించడం తీసుకెళ్ళి వాటిని బ్యాంకుల్లో తాగట్టు పెట్టి వాటిని పిల్లలకి వాళ్ళు బాగా సెటిల్ అయినటువంటి పిల్లలకు కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అనేకమైనటువంటి ఒడిదుడుకులు అనేటటువంటివి మీరు ఎదుర్కొంటారు ఈ కుంభరాశి వాళ్ళు. మరి ఎంతో కాలంగా కుంభరాశి వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఇంకొంతకాలం పడుతుంది. మీకు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మీకు తటస్థంగా ఉంటాయన్నమాట. ఒకటి 3వ ఇంట్లో ఉన్నటువంటి రాహువు, మనకి ధనస్థానంలో ఉన్నటువంటి రాహు శుక్రుడితో కలిసి మార్చి 31 కలుస్తున్నాడు. అలాగే ఈ యొక్క రవి మార్చి 14 నుంచి, బుధుడు మార్చి 7 నుంచి ధనస్థానంలోకి రావడం ద్వారా అనేకమైనటువంటి ఆదాయాల ద్వారా, వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా ఇవన్నీ కూడా మీకు లాభాలు వస్తాయి. ఇక జన్మంలో ఉన్నటువంటి శని, కుజ, శుక్రుల కలయిక వలన మీకు అనేకమైనటువంటి కామోద్రేకము అనేటటువంటిది వస్తుంది. అంటే ఏదైనా సరే నేను సాధించాలి, నేను అనుకున్నది సాధించాలి అనేటటువంటి కోరిక బలీయంగా ఉంటుంది. మీ లక్ష్యాల మీద మీరు ముందుకు వెళ్తారు. అయితే ఏదో ఒక విధమైనటువంటి మనశ్శాంతి ఆర్థిక పరంగా మీకు ఉండాలి. ఎందుకంటే అష్టమ కేతువు మీకు అనేకమైనటువంటి పరీక్షలను పెడుతూ ఉంటాడు. ఏ పని మేము పూర్తి కాకుండా చేయడం, ఒకవేళ పని పూర్తయినా సరే అది సాటిస్ఫాక్షన్ లేకుండా చేయడం. ఈ విధంగా ఈ యొక్క కేతు మిమ్మల్ని అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మీకు రిపీటెడ్గా మిమ్మల్ని వేధించడం అనేటటువంటి జరుగుతుంది. ఒకానొక దశలో ఈ కుంభరాశి వాళ్ళు ఇది ఏమిట్రా బాబు, మాకు ఈ అప్పులేంటి, ఈ ఈఎంఐలు కట్టుకోవడం ఏంటి, ఈ పిల్లల గోల ఏంటి, ఈ పిల్లల గోల ఏంటి, సూసైడ్ చేసుకుంటే పోయే అనేటటువంటి స్థితికి వీళ్ళు రావడం జరుగుతుంది. కానీ దాని సమస్యకు పరిష్కారం కాదు అని వాళ్ళకి విజ్ఞత మళ్ళీ చెప్పడం, దాని ద్వారా ఈ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక స్కూళ్ళకి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి చదివేట విద్యార్థుల సంగతి ఎలా ఉన్నా ఒక హాస్టల్ వ్యాపారం, అలాగే హాస్టల్లో ఉండి చదివేటటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఆయిల్ బిజినెస్లు, ఇనప బిజినెస్లు మీకు ఈ ఎన్ఎస్ఎన్లో జరుగుతున్నటువంటి వాళ్ళు కనుక స్టార్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అలాగే శనేశ్వర దేవాలయం చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేసుకోవాలి. రెమెడీస్ ఏంటంటే ఈ యొక్క కుంభరాశికి ఎన్ఎస్ఎన్ జరుగుతుంది కాబట్టి శనికి జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, తర్వాత నల్లని వస్త్రాన్ని మీరు పేద బ్రాహ్మణులకి ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ విధంగా ఈ యొక్క శని చక్కగా మీకు శనివారం నాడు ఒక ఆంజనేయ స్వామి వారికి కానీ, వెంకటేశ్వర స్వామి వారికి కానీ అభిషేకం చేయడం, ఆరాధించడం ద్వారా ఈ యొక్క శని యొక్క దుష్ఫలితాలు మీకు పోతాయి. అలాగే జమ్మి చెట్టు దగ్గర కూడా మీరు పూజలు చేయడం, ఆ నీళ్లు పోసి మీరు ఇదంతా కూడా చేయడం ద్వారా శని యొక్క దోషం పోతుంది. ఈ నెల
మార్చి నెల 2024 సంవత్సరం మీకు బ్రహ్మాండంగా దివ్యంగా భవ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.